అనుదిన వాక్య ధ్యానాలు వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పవిత్రమైన నామమున మా హృదయపూర్వక స్వాగతం. మన హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తున్న నేటి మన అనుదిన వాక్య ధ్యానాలలో జెరూసలేం రిమైన్స్ అన్రిపెంటెంట్, ఇంకా పశ్చాత్తాపపడకయున్న యెరూషలేము అనే అంశంపై మన పాస్టరమ్మ శ్రీమతి కె. ప్రభా చార్ల్స్ వెస్లీ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశానికి సిద్ధపడుతూ ఈ గీతాన్ని ముందుగా విందాం.
ఈ ఉదయకాల ధ్యానాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరియు సంఘ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఒక చిన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపమైన నియమితమైన కృప చేత ఇదే కాలమున నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి కనపరిచే అవకాశం ఇచ్చినావు నాయన. తండ్రి, ఎన్నికలేనటువంటి వారం తండ్రి, నీవు మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన. నీ రక్తం పోసి మమ్మల్ని కొనుక్కున్నావు తండ్రి. నీ కొరకై జీవించుటకు మమ్మల్ని మేము సమర్పించుకొని జీవించుటకు తండ్రి, మేము నీ వారంగా జీవించి నిన్ను మహిమపరిచే బిడ్డలంగా ఏర్పరచుకోమని మా ప్రభుని యేసు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు ధ్యానించాల్సిన అధ్యాయము జెఫన్యా 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. జెఫన్యా 3వ అధ్యాయము. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనదియగు పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రి యందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీయూ మిగలకుండా భక్షించు తోడేళ్ళు. దాని ప్రవక్తలు గొప్పలు కొట్టువారు, విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు. అయినను నీతిహీనులు సిగ్గెరుగరు. నేను అన్యజనుల నిర్మూలము చేయగా వారి కోటలను పాడగును. ఒకడైనను సంహరించకుండా వారి విధులు పాడు చేసి ఉన్నాను. జనము లేకుండాను వాటి ఎందెవరును కాపురం ఉండకుండాను వారి పట్టణమును లయపరిచిన వాడను నేనే. దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాసం స్థలములు సర్వనాశనము కాకుండానట్లు నా యందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదరని నేను అనుకుంటుని. కానీ వారు దుష్క్రియలు చేయుటయందు అత్యాశ కలవారై. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్యము ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఏరు పెట్టుకొను దినము కొరకై కనిపెట్టి ఉండుడి. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటినీ వారి మీద కుమ్మరించుటకై అన్యజనులు పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములు సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకం మనస్కులై ఆయనను సేవించినట్లు నేను వారికి పవిత్రమైన పెదవులు నిచ్చెదను. దేవుడు ఈ విధంగా యెరూషలేము ఏ విధంగా విధేయత లేక దేవునికి విరుద్ధంగా జీవించిన వారిని బట్టి ఆయన ఈ యొక్క అధ్యాయాన్ని మనకు జెఫన్యా తెలియపరుస్తున్నాడు. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదిను పట్టణమునకు శ్రమ. మనము అన్యాయం చేసినను, దుష్టక్రియలు చేసినను, భ్రష్టమైనది చేసినను మనకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదని దాని దేవుని యొద్దకు రాదు. ఇలాంటి జీవితము జీవిస్తూ, ఈ భ్రష్టమైన జీవితము, అన్యాయమైన జీవితము జీవిస్తూ దేవుని యొద్దకు వారు రాలేరు. సాతానికి ఎక్కువగా సమయాన్ని ఇస్తూ ఈ విధంగా వారు దేవునికి దూరం అయిపోతున్నారు. హౌ జెరూసలేం రిమైన్స్ unrepentant. It is not repenting for what it is doing. ఏమంటున్నాడు ఇక్కడ? I have destroyed nations, their strongholds are demolished. I have left their streets deserted, with no one passing through. Their cities are laid waste, they are deserted and empty. Of Jerusalem I thought, surely you will fear me and accept correction. Then a place of refuge would not be destroyed. But they are still eager to act corruptly in all they did. Therefore wait for me, declares the Lord, for the day I will stand up
to testify. I have decided to assemble the nations to gather the kingdom and to pour out my wrath on them, all my fierce anger. The whole world will be consumed by the fire. How God wants to consume the whole world by fire if they are not repenting for what they are doing. If they are still continuing their sins and not realizing what the life they are leading today, it will only lead to destruction. We as His children prepare ourselves so that we may be pure in the sight of God. How God is taking care of us, how He will restore our lives when we are pure in the sight of God. We are away from Him, we are in the world and satisfied with the worldly things. లోక ఆశలకు లొంగిపోయి మన జీవితాలను సాతానికి అప్పగిచ్చేస్తున్నాం. మన జీవితాలను సరిచేసుకోవడానికి మనం సమయం తీసుకోవడం లేదు. దేవుడు ఎన్ని మంచి విషయాలు మనకు ఇచ్చినా వాటికి దూరంగా ఉంటున్నామేమో. Let us prepare ourselves. Let us prepare ourselves. Let us be away from the sin so that we are strong in faith and we can face God when He comes again. మనం ఎంతగా ఆయనలో జీవించి ఆయన కొరకు జీవిస్తున్నాము అన్నది మనల్ని మనం తెలుసుకొని జీవించాలి. Really, as Christians, are we leading a sinful life or a pure life? It is important that we must change our attitudes, we must change our thinking. మన ఆలోచనలు, మన తలంపులు మనం అన్నీ మార్చుకొని జీవించినట్టయితేనే మనకొక పరలోక సంబంధంలో, మనకొక పరలోక రాజ్యంలో మనకొక స్థానం ఉంటుంది. We are His children. He cannot leave us alone. He cannot see us suffering. He is loving us. In return, we are going away from Him. మనము ఆయనకు దూరంగా ఉండి ఏమీ చేయలేం. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? He said He will destroy the nations. He will destroy the nations. Their strongholds are demolished. I have left their street deserted. ఎక్కడ ఎవరు లేకుండా అంత కాలిపోయి, ఎక్కడ అంత అగాధమే, ఏమీ లేకుండా పోయి ఆ లోకంలో మనం జీవించగలుగుతామా? ఆ పరిస్థితులు మనం ఎదుర్కొందామా? ఇంకా అలాంటి భయంకరమైన పరిస్థితుల నుండి మనం వేరైపోయి వాటికి దూరంగా ఉండి దేవునికి ఇష్టం లేని పనులు మనం చేయకుండా ఆయనను తృప్తిపరచడానికి, మన జీవితాలు నశించుకోకుండా ఉండడానికి ఆయన ప్రాధేయపడుతున్నాడు. ఎస్, హీఈస్ ప్లీడింగ్ అస్, హీఈస్ చెకింగ్ అస్, హీఈస్ గైడింగ్ అస్, హీఈస్ ఇన్ ఆల్ వేస్, ఇన్ ఆల్ ద థింగ్స్ వాట్ వీ డూ మస్ట్ ప్లీజ్ గాడ్. దెన్ we are able to be with Him in the holy place. ఆ యొక్క పరలోకంలో మనకు స్థానం కావాలని అనుకుంటే మనల్ని మనం పరీక్షించుకొని మన పాప జీవితాన్ని వదిలిపెట్టి ఆ పాపములో ఇంకా జీవించకుండా ఆ పాపములను అన్నిటినీ విసర్జించి ఒక మంచి జీవితం జీవించడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుడు గొప్ప వాక్యాన్ని ఇచ్చినాడు. ఈ వాక్యం అంతా, ఈ యొక్క అధ్యాయం అంతా చదివినట్టయితే, జెఫన్యా 3వ అధ్యాయం మనం చదివినట్టయితే ఏ విధంగా యెరూషలేము ఏ విధంగా దేవునికి విరుద్ధంగా ఉండిందో, ఆ వారిని ఏ విధంగా ఆయన రెస్టోర్ చేయాలనుకుంటున్నాడు. He wants to restore these people who are living in Jerusalem. Those days people were like that, but today the whole world is under the influence of the evil. ఆ ఇన్ఫ్లుయెన్స్లోనే ఉండి దేవునికి దూరంగా ఉంటున్నారు. బట్ let us prepare ourselves, be strong in His faith. When we have a loving and caring God, let Him be with us. Let Him be with us in all the things we do. He is our everlasting Father, where He is giving us such a good opportunity to save our lives, but we are destroying our lives and being away from Him. Let us be a true Christian to face God when He comes again. May God bless this word. యెరూషలేమా దేవుని పట్టణమా, ఎంతటి
ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా, సీయోను నిన్ను యెహోవా ఏర్పరచుకొనెను. తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను. నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను. నిత్యము విశ్రమ స్థానముగా ఉందువని సెలవిచ్చెను. ఎంతటి ధన్యత నీది, నీలాంటి రాజ్యమేది. ఓ యెరూషలేమా, దేవుని పట్టణమా.